నమస్కారం. సో, ఇప్పుడు మేము 'రాబిన్ హుడ్' అని చూసి రివ్యూ ఇస్తామంట. మన నితిన్ అండ్ శ్రీలీల యాక్ట్ చేశారు సినిమాలో సెకండ్ టైమ్. సో, చూస్తామంట రివ్యూలో. నా పేరు రామ్ సార్. ఏజెన్సీ తగ్గట్టు రాబిన్ హుడ్ అని మార్చేసుకుంటాను. ఇంత ముందు ఏం చేసేవాడివి? లేటుగా లేచేవాడిని. ఏ N95 మాస్క్ వేసుకుని ఒకడు వచ్చాడు సార్. ఎన్నుంటే అన్నీ పట్టుకుపోయాడు. మీరు ఖచ్చితంగా దొంగది పట్టుకోవాలి సార్. ఏ క్యారే ఏవీ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఎండి డాక్టర్ మిస్ నీరా వాసుదేవ్ ఇండియాకి వస్తున్నారు. Z+ కేటగిరీ సర్వీస్ కావాలి. బాయ్స్, వాళ్ళు అడిగింది Z+ కేటగిరీ. వీళ్ళంతా 70+, 80+ ఉన్నారు. వీళ్లతో మేనేజ్ చేయలేమా? కొవ్వొత్తి వెలుగునిస్తుంది, కానీ అది వెలగాలంటే ఇలాంటి ఫైర్ కావాలి మ్యామ్. అక్కడ ఎవరు లేడు మేడం. వాడు మీ సెన్స్ చుట్టూ ఫెన్స్ కట్టిస్తున్నాడు. మనం కూడా మన 4 fathers ని ఫాలో అవ్వాలి. ఈ అమ్మాయికి 4 fathers. 4 fathers అంటే 4 fathers నలిగిపోయిన మధురు కాదయ్యా, మన పూర్వీకులు అని అర్థం. పూర్వీకులంటే అదో క్యాస్ట్ కదా. ఏదో ఒకటి చేసి నెక్స్ట్ ఇయర్ పద్మశ్రీ లిస్ట్ లో ఈయన పేరు కూడా యాడ్ చేయించేలా చూడు. అదేంటి లిప్ కిస్సా? లిప్ కిస్ చేయదండి. అసలు ఈ స్కెచ్ ఏంటి? ఈడ పండేది బంగారం. ఎవడు రావాలన్నా పోవాలన్నా నా అనుమతి తప్పనిసరి. ఇప్పుడు వస్తుందిరా అసలైన కిక్కు. కరోనా వస్తే క్వారంటైన్ 14 days, నేను వస్తే లైఫ్ లాంగ్. ఈ ప్రపంచమే చాలా ఇల్లాజికల్ జ్యోతి గారు. ఎలా? ఇంగ్లాండ్ ఈతో స్టార్ట్ అవుతుందా, ఇండియా ఐతో స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్ మన రాబిన్ హుడ్ ట్రైలర్ ని. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. కానీ నాకేమో ఇంకొంచెం కామెడీ ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది. కానీ నాకు ఫస్ట్ హాఫ్ అని ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ కొంత కామెడీ, మరి లాస్ట్ లో కొన్ని ట్రాజెడీ, ఫైటింగ్, యాక్షన్ సీన్స్ చూడొచ్చామో అనిపిస్తుంది. కానీ ఓవరాల్ చూస్తే నాకు నచ్చింది సినిమా. సూపర్ గా నచ్చింది సినిమా. ఎందుకంటే మన శ్రీలీల ఉండడం వల్ల యాడ్ ఆన్స్ అవుతా ఉంటుంది. గ్లామర్ రోల్స్ అని యాడ్ ఆన్స్ అవుతుంది. సో అలా జీవి ప్రకాష్ కుమార్ వాళ్ళది మ్యూజిక్ బాగుంది. డేవిడ్ వార్నర్ ఒక గ్లిమ్స్ ఇచ్చారు. సో యా, ఓవరాల్ చూసుకుంటే సినిమా మన రష్మిక చేయాల్సిన సినిమా శ్రీలీల గారు చేస్తున్నారు. సో ఎక్స్ట్రా గ్లామర్, ఎక్స్ట్రా ఫనీ ఓరియంటెడ్ తీస్తుంది శ్రీలీల ఫిలం లో. మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు, బ్రహ్మాజీ కూడా ఉన్నారు. సో ఓవరాల్ బాగుంది సినిమా. కానీ నాకు ఒక్క నెగటివ్ ఏమనిపించిందంటే కొన్ని యాక్షన్ సీన్స్ వద్దాము. ఎందుకంటే వెంకీ కుడుమల డైరెక్షన్ లో నేను చూసేది ఫ్యామిలీ ఓరియంటెడ్, కామెడీ ఓరియంటెడ్. కానీ ఎక్కువ
యాక్షన్ ఓరియంటెడ్ అవుతుందేమో సెకండ్ హాఫ్ లో అలా అనిపిస్తుంది నాకు. చూసాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ దిస్ ఆన్ దిస్ ఫ్రైడే. థ్యాంక్ యూ. ఇది నా రాబిన్హుడ్ థ్రిల్లర్ రివ్యూ.